పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చీమల్మర్రి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సమీపంలోనే రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కారం పొడితో కూడా దాడులు చేసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అక్కడ పోలింగ్ ఆగిపోయింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలక్షన్ గొడవల్లో 10 మంది వరకు గాయపడ్డారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్ ప్రయోగించారు. ఇక టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడ మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై దాడి చేయడంతో ఈ వివాదం చెలరేగింది. టీడీపీ ఆఫీస్, వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆయన దగ్గరగానే ఉండడంతో వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. ఒక్కసారిగా గోపిరెడ్డి ఇంటిపై దాడికి దిగారు టీడీపీ వర్గీయులు. రబ్బర్ బుల్లెట్స్ తో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. పల్నాడు జిల్లా దొడ్లేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కారం పొడి రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో దొడ్లేరు గ్రామం రణరంగంగా మారిపోయింది. వైసీపీ టీడీపీ కార్యకర్తల దాడులతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. అదనపు బలగాలను రప్పించి పరిస్థితులను చక్కదిద్దాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తొండపి, మదల, నార్నెపాడు, దమ్మాలపాడు గ్రామాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మదల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గరే రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లో గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ జరుగుతోంది.